యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసమే జాబ్ మేళా నిర్వహిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి అన్నారు. ఆయన ఆత్మకూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకూరు యువత 60 కంపెనీలు ఆత్మకూరుకు రానున్నాయని, ప్రతి ఒక్కరూ ఈ 60 కంపెనీల్లో ఉద్యోగం సంపాదించుకునేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. ఈ మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేసుకున్నాం. ఈ మెగా జాబ్ మేళాలో అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పి కూటమి పార్టీల నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ అందరం ఒక సమన్వయ సమిష్టి కృషితో ఈ జాబ్ మేళాని మొదటి దఫా పెడుతున్నాం. ఇది సక్రమంగా విజయవంతం కావాలి. ఇలాంటి జాబ్ మేళాలు మరిన్ని ఈ నియోజకవర్గంలో జరిపి ఆ జాబ్ మేళాల ద్వారా యువతకి ఒక ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించాలనేటువంటిదే ఇవాళ మా అందరి యొక్క అభిప్రాయం, మా నిర్ణయం. దీనికి తోడుగా అనేక కంపెనీలు వాళ్ళు ఈరోజు పొద్దున జరిగినటువంటి స్పెషల్ ఆఫీసర్ రివ్యూలో అన్ని సభ్యులు, అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యాయి. వారితో పాటు చెన్నై బేసిన్ నుంచి కంపెనీస్తో ఇంటరాక్ట్ అవుతున్న మిత్రులు కన్నన్ గారు కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. ఇది విజయవంతం చేయడానికి అన్ని విధాల కృషి చేయాలి. మా తపన, మా తాపత్రయం ఒకటే, ఆత్మకూరు నియోజకవర్గం లాంటి మెట్ట ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ప్రతి ఒక్కరికి దక్కాలి, రావాలి అనేది. మాకు ఇక్కడే 2 ఐటీఐ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, 2 పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి, ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇవి కాక చుట్టుపక్కల నియోజకవర్గాల్లో అనేక ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. విద్యార్థులు పాస్ అవుట్ అవుతున్నారు తప్ప వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమవుతున్నారు, వాళ్ళకి ఏమైనా ఉపాధి దొరికిందా లేదా అనేటువంటి సమాచారం ఇవాళ ఎవరి దగ్గర కూడా లేదు. అంతేకాకుండా ఇప్పుడు ఫైనల్ ఇయర్లో చదివేటువంటి వాళ్ళు మంచి టాలెంట్ ఉండొచ్చు, బ్రిలియంట్ స్టూడెంట్స్ కావచ్చు, పూర్తయిన తర్వాత మరొక సంవత్సరం వెతుకలాటకే సమయం వెచ్చించకుండా ఫైనల్ ఇయర్లో ఉన్న ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్ స్టూడెంట్స్, అలాగే డిగ్రీ స్టూడెంట్స్ కూడా, ఎంసీఏ స్టూడెంట్స్ని కూడా, ఎంఎస్సి కంప్యూటర్స్ వాళ్ళని కూడా, వీళ్ళందరూ కూడా ఉంటే పార్టిసిపేట్ చేయండి అని చెప్పి ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ, పాస్అవుట్ అయిన వాళ్ళు కానీ వాళ్ళని ఈ యొక్క జాబ్ మేళాకు వస్తే ఆ కంపెనీస్ వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అవసరమైనటువంటి ఆ యొక్క కోర్సెస్ ఎవరికి అవసరమవుతాయో ఆ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు, ఆ ఇండస్ట్రియలిస్ట్, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడెక్కడో ఆన్లైన్లో అప్లై చేసి ఉద్యోగం వస్తుందా రాదా, లేకుంటే ఇక్కడి నుంచి అంత దూరం పోయాక ఉద్యోగం రాకపోతే నిరుత్సాహంతో తిరిగి రావాలి, ఇలాంటి అనేక మీమాంసల మీద నడుస్తున్నటువంటి యువతకి ఈ జాబ్ మేళా అనేటువంటిది ఆత్మకూరులో ఒక ఊరటనివ్వాలి, ఒక ఊరటనిస్తుంది అనేటువంటి విశ్వాసంతో ప్రభుత్వ సలహాదారు అయినటువంటి సతీష్ రెడ్డి గారు కానీ, ఈ ప్రాంత ప్రతినిధిగా నేను కానీ, 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కలిసి ఈరోజు ఈ జాబ్ మేళాని పెద్ద ఎత్తున చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇందులో ఇప్పుడే జరిగినటువంటి రివ్యూలో, ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్గా జరిగిన రివ్యూలో ఈ లోగోని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ లోగోకి ఇప్పటికే 40 కంపెనీలు అటాచ్ అయ్యాయి. మండేకి అంతా మరొక 15-20 కంపెనీలు దీనికి తోడవుతాయని చెప్పి నాకు సమాచారం వచ్చింది. ఇప్పటికే 40 కంపెనీలు వాళ్ళు ఈ లోగోతో వాళ్ళ వెబ్సైట్ను ఓపెన్ చేస్తున్నారు. అప్లికేషన్లు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వండి అని అంటారు. ఇంకొక 15-20 కంపెనీలు ఈ లోగోకి అటాచ్ అవుతాయి. అంటే మండేకి అంతా దాదాపుగా 60 కంపెనీలకు పైన జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఈ కంపెనీలు మనకు వస్తాయి. ఈ కంపెనీల వల్ల ఎవరెవరికి ఏ ఆపర్చునిటీస్ ఉంటే ఆ ఆపర్చునిటీస్ ప్రకారం అవకాశాలను ఉపయోగపెట్టుకొని వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశం మన ప్రాంతం వాళ్ళకి, ఎక్కువ మంది యువతకి ఇది ఒక ఉపయోగంగా ఉండాలి అని చెప్పి మేము తయారు చేస్తున్నాం. అందుకే దీనికి మా ఎన్డీఏ కూటమి నుంచే కాకుండా అధికార యంత్రాంగాన్ని కూడా సమన్వయం చేసి
ఒక టీం ఫామ్ చేసి ప్రతిరోజు సాయంత్రం పూట ఏ రోజుకి ఆ రోజు రివ్యూ చేస్తూ దీన్ని ప్రత్యేక శ్రద్ధతో చేయాలనేటువంటిది మేము నిర్ణయించుకున్నది. దీని ద్వారానే మేము ఇప్పటికే ఆ వెన్యూ చూసాం, ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో. అందులో ఏ కార్యక్రమం ఎక్కడ చేయాలి, వెల్కమ్ అడ్రస్ ఎక్కడ, వెల్కమ్ టేబుల్స్ ఎక్కడ, ఐడెంటిటీ ఎక్కడ తీసుకోవాలి, అలాగే వాళ్ళకి ఏదైనా స్నాక్స్ లంచ్ ఇవ్వాల్సి వస్తే ఏ ప్లేస్లో ఇవ్వాలి, గర్ల్స్ లేడీస్ వస్తే వాళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీస్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆ కమిటీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే వర్క్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మండే నుంచి నేను కూడా మార్నింగ్ టైమే మా యొక్క సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి హాజరవుతాను. మండే తర్వాత ఈవినింగ్ నుంచి నేను కూడా ఈ కార్యక్రమంలో ఈ అధికార అనధికార టీంతో నేను కూడా కలిసి వాళ్ళతో మరింత ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి దోహదపడాలనేటువంటిది. అందుకని దీనికి ఒక ప్రోగ్రాం తయారు చేస్తున్నాం, ఒక లేఅవుట్ తయారు చేస్తున్నాం. ఈ లేఅవుట్లో కంపెనీస్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉండాలి, వచ్చినటువంటి ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఆపర్చునిటీ కోసం వస్తారో వాళ్ళందరికీ సీటింగ్ ఎక్కడ, వాళ్ళందరినీ అడ్రస్ చేసే మెకానిజం, దీన్ని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కానీ వెల్కమ్ అడ్రస్ చెప్పడానికి అటు సతీష్ రెడ్డి గారు ఇటు నేను జిల్లాలో సీనియర్ అధికారులు కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఒక పద్ధతిగా చేయాలనే దాంట్లో మేమందరం కూడా ఆలోచన చేస్తున్నాం. ఇది విజయవంతమవుతుందనేటువంటి నమ్మకం నాకుంది. దీనిలోనే ఇప్పుడే ఇవాళ జరిగినటువంటి దానిలో ఐటీ సాఫ్ట్వేర్ వేకెన్సీలు కూడా దాదాపు 300 పైన క్యాండిడేట్స్కి ఇక్కడ అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ కంపెనీస్ కూడా వస్తున్నాయి, సాఫ్ట్వేర్ టెక్నాలజీ కంపెనీలు కూడా ఇక్కడికి వస్తున్నాయి. దాదాపు 300 మందికి సాఫ్ట్వేర్ టెక్నాలజీలో సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు, లేదా ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉండి రేపు ఎగ్జామ్ అయిపోగానే వెంటనే వాళ్ళకి అపాయింట్మెంట్ పోస్టింగ్స్ ఇచ్చే విధంగా, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసేటువంటి దాన్ని కూడా ఇవాళ మాట్లాడడం జరిగింది. కొన్ని కంపెనీలు దాదాపు 6-7 కంపెనీలు వాళ్ళు మేము కూడా ఈ జాబ్ మేళాలో ఉంటాం. దాదాపుగా ఒక 300 మంది సాఫ్ట్వేర్ టెక్నాలజీ వాళ్ళకు కూడా మేము ఉపాధి అవకాశాలు ఇస్తామని చెప్పి ఆ కంపెనీస్ వాళ్ళు ఇవాళ ముందుకు వస్తుంది. ఇది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. మనకి ఇంతకుముందు రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు లేక బయట ప్రాంతాలకు వెళ్ళారు, ఇక్కడ వాళ్ళ ప్రాంతాల్లో లేరు, అనేక మంది బయటకు వెళ్ళిపోయారు. ఇటీవల ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఒక మెగా జాబ్ మేళా కండక్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మా స్కిల్ డెవలప్మెంట్ పోర్ట్ఫోలియో మినిస్టర్ గారైన శ్రీ నారా లోకేష్ గారు అలాగే మాకు కొన్ని విషయాల్ని ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారైనటువంటి సతీష్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఒక జాబ్ మేళా పెడుతున్నాం రండి అంటే, నేనైతే ఎక్కువ మంది రావాలని కోరుకుంటాను. వాళ్ళల్లో వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలని నేను కోరుకుంటాను. మన ప్రాంతం వాళ్ళు ఎక్కడెక్కడో పోయి ఉద్యోగాల కోసం బయట తిరుగుతూ చెన్నైయో, బెంగళూరు, హైదరాబాదో, పూనానో, బాంబేను ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు, సర్టిఫికేట్లు ఫైళ్ళు పట్టుకుని. అవకాశాలు లేవు. అందుకని ఇక్కడే ఆ అవకాశాలను కల్పిద్దాం. వాళ్ళ అదృష్టం, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యోగ అవకాశాలు మన ప్రాంతం వాళ్ళకి రావాలని ఇవాళ మేము చేసే ప్రయత్నం. ఇది విజయవంతం చేయడానికి అన్ని విధాలు అందరం కలిసి పనిచేస్తున్నాం. మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, అలాగే మన జిల్లాలో మరొక మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు కానీ, జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది కలెక్టర్, ఎస్పీ గారి దగ్గర నుంచి కింది స్థాయి అధికారులంతా, ఇవాళ డిఫెన్స్ అడ్వైజరు మన రాష్ట్రానికి
సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది ఈ కార్యక్రమంలో. అందుకని ఆగస్టు 1-2 తారీఖుల్లో ఈ జాబ్ మేళా పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఈ నియోజకవర్గంలో ఇది ఒక్కసారి ఇది మొదటిసారి, ఇది తొలి అడుగు. ఇలాంటి అడుగులు అనేకం పడాలి ఈ ఆత్మ. అనేక అడుగుల్లో నుంచి వచ్చేటువంటి స్పందన, ఆ యొక్క అవకాశాలు ఈ ప్రాంత యువతకి ఒక మంచి భవిష్యత్తును చూపించడానికి అవకాశం ఉండాలి అని చెప్పి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని నేను ఏ మీటింగ్కి వెళ్ళినా ఈ జాబ్ మేళా గురించే చెప్తున్నాను. నిన్న కూడా నేను బట్టెపాడులో దీని గురించి సంఘం వెళ్తే ఐటీఐ దగ్గర అదే చెప్పాను. మేము ఎక్కువ మందికి అవకాశాలు ఎంత ఓకల్గా ఎక్కువ మంది మాట్లాడితే అంతమంది అట్రాక్ట్ అవుతారని చెప్పి నా అభిప్రాయం. కాబట్టి ఒక మంచి అవకాశం ఇవ్వడానికి చేసే ప్రయత్నం ప్రారంభించాం. ఇది తొలి అడుగు అని చెప్పాను. ఇలాంటి అడుగులు అనేకం పడాలి ఆత్మకూరు నియోజకవర్గంలో, ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను. దీంతో పాటు మరొక సబ్జెక్టు సుపరిపాలన తొలి అడుగు. ఇవాళ ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో గడిచిన సంవత్సరం క్రితం ప్రభుత్వం ఏర్పడింది. 94% స్ట్రైక్ రేట్తో ఈ రాష్ట్ర ప్రజానీకం ఎన్డీఏ కూటమిని గెలిపించింది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తయ్యాక మా తొలి అడుగు పూర్తయ్యే దశలో సూపర్ 6 కార్యక్రమాలు మేము ఏం చేశామో అవన్నీ ఇవాళ ప్రజల మధ్య పెడతా ఉన్నాం, చెప్తూ ఉన్నాం. సూపర్ 6లో మేమేమైతే ఇస్తామన్నామో, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాడి నుంచి, 3 ఉచిత సిలిండర్ల దగ్గర నుంచి, తల్లికి వందనం కాడి నుంచి, ఎందరు బిడ్డలున్నా వాళ్ళ విద్యకి ఇచ్చే సహాయం, అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతాంగానికి ఇచ్చే సహాయం, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సూపర్ 6లో ఆడబిడ్డ నిధి, కొత్త రేషన్ కార్డులు, రైతాంగానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి రైతాంగం యొక్క భవిష్యత్తుకి, వాళ్ళ ఆస్తులకి ఒక రక్షణ కల్పించడం, ఇలాంటివి అనేకం చేశాం, ఇంకా కూడా చేస్తున్నాం. ఈ చేసిన పథకాలని, చెప్పిన మాటల్ని నెరవేర్చుకునేటువంటి ప్రభుత్వంగా ఇవాళ సుపరిపాలన తొలి అడుగులో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కేఎస్ఎస్ఎల్ దగ్గర నుంచి, కుటుంబ సాధికారిక సారథుల దగ్గర నుంచి, బూత్ కన్వీనర్లు, క్లస్టర్ కన్వీనర్లు, యూనిట్ కన్వీనర్లు, గ్రామ మండల కమిటీ అధ్యక్షులు, వీళ్ళందరితోటి కలిపి వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ లింక్ ఇచ్చి అందరికీ ప్రతి ఇంటి తలుపు తడుతున్నాం, ప్రతి కుటుంబాన్ని పలకరిస్తున్నాం. ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది అని అడుగుతున్నాం. ఇంకా వాళ్ళ అవసరాలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా తెలుసుకుని డైరెక్ట్గా ఇది ముఖ్యమంత్రి గారి డాష్ బోర్డ్కి అప్డేట్ చేస్తాం. ఈ నెల 30 తారీఖు వరకు ఈ కార్యక్రమం నడుస్తుంది మాకు నియోజకవర్గాలు. అట్లే ఆత్మకూరు నియోజకవర్గంలో 86,679 కుటుంబాలు ఉన్నాయి. అందులో ఇప్పటికే ఎన్డీఏ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నేను ముందు చెప్పిన విధంగా కన్వీనర్లు అందరూ కలిసి 75,619 కుటుంబాలని ఇప్పటికే సర్వే చేయడం పూర్తయింది. దాదాపుగా 87.24% కార్యక్రమం మేము పూర్తి చేశాం రాత్రికి. మరి ఇవాళ నుంచి 30వ తారీఖులోగా మిగిలినటువంటివి కూడా చేయడం, మిస్ అయినవి ఉండి మా హౌస్ హోల్డ్ సర్వేలో కూడా గతంలో రానటువంటి కుటుంబాలు ఉన్న వాళ్ళని కూడా కలిసి వివరాలు సేకరించి రాష్ట్రం. కాబట్టి 100% ఈ యొక్క సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం విజయవంతం చేస్తాము. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీ నారా లోకేష్ గారు, అలాగే కూటమి నాయకులుగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇది విజయవంతం చేసి సమాచారాన్ని సేకరించి ఈ రాబోయే సంవత్సరంలో చెప్పిన ప్రతి మాట నెరవేర్చడమే కాదు,
మహిళలకు ఉచిత బస్సు ఇస్తామన్న పూర్తి చేయడం, ఇలాంటి కార్యక్రమాలని మరింత ఎక్కువగా చేసి సుపరిపాలన, అందరి పరిపాలన, ఇది ప్రజలకి నచ్చిన పరిపాలనగా, నచ్చిన వాళ్ళు కోరుకున్న పరిపాలన అందించే విధంగా మేము మా కార్యక్రమాలని ఈ ఎన్డీఏ కూటమి ద్వారా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తాం. ఈ 2 ప్రధానమైన కార్యక్రమాలు ఇవాళ మా ముందు ఉన్నాయి. ఒకటి యువతకి ఉపాధిని ఇచ్చేటువంటి జాబ్ మేళా, ఇంకొకటి అనేక వర్గాల ప్రజలకు సమన్యాయం చేసి సుపరిపాలన అందించేటువంటి ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారు, మా నారా లోకేష్ గారు ఇచ్చిన కార్యక్రమాన్ని మేము సకాలంలో సజావుగా పూర్తి చేసి ఈ నియోజకవర్గంలో ఒక పటిష్టవంతమైన ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని మేము తయారు చేసుకుంటాం.